2024 జూన్ నెల 16 నుండి 31 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్య, సింహలగ్నానికి అధిపతి రవి. అయితే ఆ రవి ఏకాదశంలో 11 ఉన్నాడు. తర్వాత రవి ఏకాదశంలో ఉండటమే కాక మిథునంలో బుధుడు స్వక్షేత్రం. అటువంటి స్వక్షేత్రాధిపతి అయినటువంటి బుధుడు రవి ఇద్దరు కలిసి మిథునంలో ఉండటం సింహలగ్నానికి చాలా బలం. ఎన్ని గ్రహాలు బాగుండకపోయినా సరే ఈ రవి బుధు శుక్రుడు ఈ 3 గ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి. ఈ 3 గ్రహాలు చాలా బాగుండటం వల్ల మనకు వచ్చేది ఏమిటి అనేది కావాలి. ఇది బుధాదిత్య యోగం అంటారు. రవి బుధులు ఇద్దరు కలిసి ఉండేటట్లయితే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. రవి బుధులు కలిసి ఉంటే దాన్ని బుధాదిత్య యోగం. ఈ యోగం అందరికీ రాదు. అందులో ఈ రాశి వాళ్ళకి ఏకాదశం. ఇప్పుడు ఏ గ్రహాలైనా సరే ఏకాదశంలో ఉంటే మంచి బలాన్ని ఇస్తాయని ధర్మశాస్త్రం చెబుతోంది. మరి జ్యోతిష్ శాస్త్రం కూడా అట్లాగే చెబుతోంది. అటువంటి రవి బుధులు ఇద్దరు కూడా ఏకాదశంలో ఉండటం, అదే ఏకాదశంలో శుక్రుడు ఉండటం చాలా బలవత్తరమైనటువంటి టైము. అయితే 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా వచ్చేప్పటికల్లా కుజుడు బాగాలేడు, రాహు బాగాలేడు, శని బాగాలేడు, కేతువు బాగాలేడు. అంటే 5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. అయితే ఈ రవి బుధులు బాగుంటే ఈ బుధాదిత్య యోగం విద్య లేకపోతే వ్యాపారం. ఇప్పుడు ఈ సింహరాశికి ఏకాదశంలో రవి బుధ శుక్రుడు ఉండటం చాలా విశేషం. రవి బుధులు ఇద్దరు కూడా శుక్రుడు ఏకాదశంలో ఉండటం చాలా బలం, చాలా విశేషం. అయితే ప్రతి దాంట్లో కూడా ఏదో కొంత చెప్పాల్సి వస్తుంది చెడనేది. ఎందుకు చెప్పాలి అంటే దానికి ఉదాహరణ చెబుతున్నా. కొంతమంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమన్నా అంతా బాగుంది అంటారు, మళ్ళీ కొంత బాగాలేదంటారు, ఏమిటి ఇట్లా చెబితే ఎట్లా అని అడిగేవాళ్ళు ఉంటారు, మరి విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. మరి ఇట్లా ఉంటాను చెప్పడం కారణం ఏమిటి అనేది అడగవచ్చు. పోయినా అడగకపోయినా నేనే ముందు చెబుతూ ఉన్నా. కారణం ఏంటంటే గ్రహాలు 9, మన శరీరంలో రంధ్రాలు కూడా 9 అండి. కళ్ళు 2, ముక్కు 2, నోరు, చెవులు మొత్తం అక్కడికి వచ్చేప్పటికల్లా 5, మరి 7 అయినాయి. ఒంటలు 2 మొత్తం 9. ఈ 9 ఏదన్నా ఆగితే మనం బతకగలమా, తట్టుకోగలమా? యూరిన్ రాలేదనుకోండి, మన పరిస్థితి ఏంది? మోషన్ కాలేదంటే మన పరిస్థితి ఏంది? తిన్నది ఆగకపోతే ఏంటి పరిస్థితి? వేళ్ళు వంగకపోతే, చెంబు పట్టుకోలేకపోతే మన పరిస్థితి ఏంది? అందువల్ల 9 గ్రహాలు మనం శరీరంలో ఉన్నటువంటి 9 అవయవాలకు కూడా ఆధారం అవుతున్నాయి. కాబట్టి కొంత మంచి ఉన్నప్పుడు కొద్దిగా చెడు ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల మిగతా గ్రహాలని తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. అంతా బాగుందండి, కాల్లో ఒక చిన్న మేకు గుచ్చుకుంది, అది తీసేసాం, ఉండుబడ్డది, అది మానేపటికి 15 రోజులు పడుతుంది. అంతా బాగుంది, ఆ మేకు గుచ్చుకుంటే ఏమవుతుంది? ఈ పని చేయలేం, మంచం నుంచి కాలు కింద పెట్టలేం. ఇట్లాంటి సమస్యలు ఏమీ లేకుండా పోవటానికి చెడు గ్రహాలకు తగినటువంటి పూజలు చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే రవి బుధుడు వల్ల బుధాదిత్య యోగం ఎట్లా ఉంటుంది? ఉద్యోగం వస్తుంది, చదువులో కూడా మంచి ర్యాంకులో పాస్ అవుతారు. ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్న స్థాయి కంటే గొప్ప స్థాయికి ప్రమోషన్ అయిపోతారు. అదే కాదు, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏ కంపెనీ ద్వారానైనా సరే నీ ఖర్చు అంటూ లేకుండా కంపెనీ వాళ్ళు నిన్ను పిలుచుకొని నిన్ను ఆ కంపెనీలో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. మరి ఇటువంటి సమస్యలు బాగా ఉన్నాయి. శుక్రుడు బాగుండటం వల్ల మంచి భార్య వస్తుంది. ఇటువంటి వాటికి అర్థం ఏంటంటే కాల్లో మేకు లాంటిది. దానికోసం ఆ మేకు గుచ్చుకోకుండా చేయాలంటే కేతువు, శని, రాహు, కుజుడు, గురువు, ఈ 4 గ్రహాలు పూర్తిగా మనం శాంతి చేసుకోవాలి. శని, రాహువు, కుజుడు, కేతువు, గురువు, ఈ 5 గ్రహాలకు కూడా పూర్తి శాంతి అవసరం. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి.
రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. మరి గురువుకి 7,000 జపం చేయించుకొని 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. ఎందుకంటే ఎంత బాగుందో చెబుతున్నా, దానికి ఉదాహరణ చెప్పక తప్పటల్లా. ఏదో సూది చెబుతున్నాడు అనుకోవాకండి. కానీ ఓ 10 కిలోల బంగారం మన దగ్గర ఉందండి, కానీ తినటానికి ఆహారం దొరకలేదు, మంచినీళ్ళు దొరకలేదు. అసలు బంగారం నీకు దక్కుతుందా? అక్కడే ప్రాణాలు పోతాయి నీకు. అటువంటి బంగారాన్ని చేర్చుకోవాలంటే మనకు సమస్య ఏమీ లేకుండా ఉండాలి అంటే ఆ చెడు గ్రహాలని మన చెడు నుంచి పోగొట్టుకునే లక్షణం కావాలి. ఈ రాశి వాళ్ళకి మంచి లాభం ఏంటి? రవి బుధులు, మంచి వ్యాపారం, మరి MBA కానీ, తర్వాత మరి చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఎందుకంటే అకౌంట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు బాగా ప్రమోషన్కి వస్తాయి. శుక్రుడి వల్ల మరి వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి, మంచి భార్య వస్తుంది. ఇటువంటి వాటిలో ఎక్కడో చోట అడ్డం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని వివాహం చేసుకోండి. ఈ రాశి వాళ్ళకి ఇంతవరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశులు చెప్పాను. ఇప్పుడు సింహరాశి 5వ రాశి చెప్తున్నాం. ఈ 5వ రాశిలో ఎట్లా ఉన్నది అంటే ఈ 4 రాశుల కంటే కూడా 5వ రాశి చాలా మంచి చేసేటువంటి రాశి అయింది. రవి బుధులు, బుధుడు స్వక్షేత్రం. రవికి సింహరాశికి ఏకాదశి స్థానం రవి. ఈ రవి బుధులు కలిసి ఉంటాం, బుధాదిత్య యోగం, శుక్రుడు ఏకాదశిలో ఉంటాం, చాలా బాగున్నదిట. మరి రొట్టె తీసుకున్నామండి తినటానికి, అది ఇరిగి నేల మీద పడితే పనికిరాదు, నేతిలో పడ్డదిట. నేతిలో పడితే తినటానికి బాగానే ఉంటుంది, కింద పడితే పనికి రాకుండా పోతుంది. కింద పడకుండా నేతిలో పడాలి అంటే ఆ గ్రహాల దోషాలు పోగొట్టుకోవాలి. పైన మీకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది మీకు ఈ సంవత్సరం చాలా ఈ సింహరాశి వాళ్ళకి మంచి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం కాక, ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా భార్యాభర్తల్లో ప్రతికూలత ఉండి దావాలో ఉండి దాదాపు విడాకులు తీసుకుందాం అనుకొని ఎన్నో రకరకాల కేసులు పెట్టుకొని విడిపోదామనుకొని డైవర్స్ దాకా ఇబ్బంది పడేవాళ్ళు కూడా మీ గ్రహస్థితి చూపించుకొని తగిన శాంతి చేసుకుంటే భార్యాభర్తలుగా మంచి జ్ఞానం కలిగే జీవితంలో కలిసి ఉంటారు. ఎటువంటి సమస్య అయినా పోతుంది. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల ప్రతికూల, ఈ రాశి కాదు ఏ రాశి వాళ్ళకైనా సరే భార్యాభర్తలకి వివాహమై ప్రతికూలత ఉన్నా, వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి తగినటువంటి పూజ చేసి వివాహం అయ్యేటట్లుగా మేము చేయగలం. దాదాపు ఇంతవరకు ఒక్క పార్టీ కూడా వివాహం కాక ఆగింది లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాగున్నది. కాబట్టి వివాహం చేసుకునేప్పుడు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడాల్సిందే, ఇద్దరికి జాతకం చూడాల్సిందే. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అంటారు. అంటే నష్ట జాతకం అయితే అట్లా చెప్తారు. అది నమ్మి కనుక మీరు చేసుకున్నారంటే మునిగటమే. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు ఇట్లా చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. మీ జాతకం చాలా బాగుంది. మీరు దాదాపు ఇష్టదైవాన్ని పూజించండి, తల్లిదండ్రుల్ని పూజించండి, శివాలయానికి వెళ్ళండి, ఈశ్వరుని దర్శనం చేసుకోండి, ఈశ్వరుని అభిషేక తీర్థం తీసుకోండి, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. ఇంకా ఈ గ్రహాలకి శక్తి వంచన లేకుండా శనికి 19,000 జపం, నల్ల నువ్వుల దానం, రాహువుకి 18,000 జపం, మినుముల దానం, అట్లాగే గురువుకి 16,000 జపం, శనగల దానం, కుజుడికి 7,000 జపం, కందుల దానం, కేతువుకి 7,000 జపం, ఉలవల దానం. ఇట్లా చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. ఈ జాతకాలు ఉన్న దాంట్లో 9 గ్రహాలు, 3 గ్రహాలు బాగా బలవత్తరంగా ఉన్నాయి. ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి అంటే ముందు మీ జాతకం సరిగా చూసుకోండి. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు, 3 శుభులైనారు. అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి.
చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం 199 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తున్నారు. ఎట్లా ఉందంటే, పెళ్ళి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళేనే అంటున్నారు. అయితే దాని వరకు సరిపోతుంది. పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ. 9 అధ్యాయాల కథ కాక ప్రత్యేకమైన పూజా వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడ్డది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు. ఈ వ్రతం ఇవాళ మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించామంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే 5 అధ్యాయాలు కదే కుదించి 20 నిమిషాల్లో చెబితే చాలు. అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయం చెప్పి ఉన్నాను. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం. అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి. తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే, మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయడమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి కొంతమంది కలిసి చేయడం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు తీరని సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేరదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే, దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం. స్వస్తి.